ఇలాంటి కామెంట్స్ పెట్టినప్పుడే మొహం పగలగొట్టి పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది నాకైతే. ఎంతో ఓర్చుకున్నాను నేను ఈ రీసెంట్ టైమ్స్‌లో కూడాను. ఎందుకులే ఊరికే నెగెటివ్ కామెంట్స్ గురించి మనం హైలైట్ చేయకూడదని చెప్పేసి. సో, ఒకరిద్దరైతే రెగ్యులర్‌గా ఇట్లానే ప్రతి వీడియోకి టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో, ఈరోజైతే ఎందుకో నాకు మనసు బాధ అనిపించిందండి ఈ మెసేజ్‌లు చూసైతే. ఇక్కడ చూడండి, ఈరోజు పెట్టిన వీడియోకైతే కామెంట్స్ అనమాట ఇవి. "నీ మనసులో అంత కుళ్ళుంది కాబట్టి తులసి చెట్టు నిలవలేదని చెప్పేసి పెట్టారు. నా మనసులో కుళ్ళుందా లేదా అనేది చూసే జనాలకు బాగా తెలుసు. ఎవరికి కుళ్ళుంది, ఎవరికి మనసొప్పని బుద్ధి ఉందని చెప్పేసి. నీకు ఎవరు నచ్చితే వాళ్ళని సపోర్ట్ చేసుకోవడంలో తప్పు లేదు. అంతేకాని ఇంకొకరిని టార్గెట్ చేసి నువ్వు కూడా ఒక ఆడదానివే కదా, ఇంకొక ఆడదాని గురించి ఇంత హర్ట్ చేసేలాగా మాట్లాడుతున్నావు. మరి నీకేమైనా డబ్బులు వస్తదా ఇట్లా హర్ట్ చేసి మాట్లాడితే? లేకపోతే దేవుడు నీకేమైనా మంచి చేసేస్తారా? నాకు అర్థం కావడం లేదు. వీలైతే ఎదుటి మనిషిని సంతోషపెట్టండి, లేకపోతే నోరు మూసుకొని మీ పని మీరు చూసుకోండి. అంతేకాని ఇట్లొచ్చి నీకు దేవుడు మంచి చేయడు, నీకంతా చెడే చేశాడు, నువ్వు కుళ్ళు బుద్ధి, నీకు మనసొప్పని బుద్ధి. మీరు చూసారా మా ఎదురింట్లో మా పక్కింట్లో ఉండేమైనా ఇంకొక కామెంట్ అదే వీడియోకి పెట్టారు. నువ్వు కూడా ఒకరిని మోసం చేసావు కదా, సో నిన్ను కూడా ఆ శివుడు ఏమీ మంచిగా చూడ్డంట. సో శివుడు మంచిగా చూస్తున్నాడా లేదా మాకు తెలుసు, నీకు తెలియాల్సిన అవసరం అయితే లేదు. ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, ఇంతమంది సపోర్ట్ నాకుందంటే ఆ దేవుడి దయ వల్లనే. ఓకేనా? గొప్పలకు పోవడం నాకు అవసరం లేదు, ఉన్నది ఉన్నట్లు చెప్పుకుంటా.